ఆదాం న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు। నమస్కారం అండి। ఇది మా గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలకి ఆయన శ్రమకి నిదర్శనం। ఇక్కడ ఉన్నటువంటి రావి వెంకటేశ్వరరావు గారి కానీ అటు మున్సిపల్ చైర్మన్ గా చేసిన యలవర్తి గారి శ్రమకు కూడా నిదర్శనం। ఇక్కడ టిట్కో ఇళ్ల దగ్గర దాదాపు 9000 టిట్కో ఇళ్ళు నిర్మాణం। ఒక్కసారి టిట్కో ఇళ్ళు మొత్తం చూపించు తమ్ముడు। చూశారు కదండి, కేవలం 9000 దాదాపు 9000 ఇళ్ళు 3.5 సంవత్సరాల్లో 90% పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏంటో తెలుసా? ఆ నీళ్ల ట్యాంకీని కూడా పూర్తి చేయలేకపోవడం, ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టుకోవడం తప్ప ఇంకొక అభివృద్ధి ఏవి చేయలేదు। ఇక్కడ వాటర్ కనెక్షన్ లేదు, డ్రైనేజీ సిస్టమ్ లేదు, చెత్త తీసుకెళ్లే వాళ్ళు లేదు, అనేక సమస్యలు ఇలా తూతు మంత్రంగా ఇవ్వాలంటే నాడు చంద్రబాబు నాయుడు గారు 2019లోనే ఇచ్చేసేవాళ్ళుగా। ఇలా ఇవ్వకూడదు। ప్రజలకి కార్పొరేట్ స్టైల్లో ఎలా అపార్ట్మెంట్లు కట్టామో అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమే కానీ, వాటర్ కనెక్షన్లే కానీ, కరెంటు లైన్లే కానీ అన్నీ ఏర్పాటు చేసి ప్రజలకు ఇవ్వాలని చెప్పి నాడు 2019లో చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల పట్టాలు లబ్ధిదారులకు ఇచ్చి అమ్మా మీకు మేము పూర్తి చేసి ఇళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది। ఆ రోజున చాలామంది మేధావులు, వైసీపీ మేధావులు ఇళ్ళు ఎందుకు ఇవ్వలేదు, కట్టలేదు కాబట్టి ఇవ్వలేదు అని అన్నారు। ఈరోజు మీరు చేసిన పరిస్థితి మీరేం చేస్తున్నారు? 5 సంవత్సరాలు అయింది। ఈ 5 సంవత్సరాల్లో మీరు ఏం చేయగలిగారు? 3.5 సంవత్సరాల్లో 9000 ఇళ్ళు దాదాపు 9000 ఇళ్ళు నిర్మించగలిగినప్పుడు మీరు 5 ఏళ్లలో కనీసం ఒక ట్యాంకీని కూడా నిర్మించలేకపోయారు। ఇదా మీరు చేసే అభివృద్ధి? ఇలా ఇవ్వాలంటే ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఇవ్వాలనుకుంటే ఏనాడో ఇచ్చేవాడుగా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడే ఇచ్చేవాడుగా। సిగ్గుండాలి కాస్తైనా। కొడాలి నాని నిన్నే అడుగుతున్నా, నీకేమైనా సిగ్గుందా? రోడ్లు వేసేసి ఊరికే రోడ్లు మాత్రం వేసి స్తంభాలు మాత్రం పాతేసి దానికి కరెంట్ లైట్లు కూడా లేవండి, కనెక్షన్లు కూడా లేవు, ఎలాంటి పనులు చేసేసి అయిపోయిందని చేతులు దులిపేసుకున్నాడు। ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు। వెనుగండ్ల రాము గారు ఇక్కడికి వాటర్ పంపిస్తుంటే ప్రజలు దండాలు పెడుతున్నారండి। ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తున్నారు। చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి నిదర్శనం అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కొడాలి నాని కూడా నాశనానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్న మీ అసలు ఈ నీళ్లు ఎవరు పంపిస్తున్నారో తెలుసా మీకు? వెనుగండ్ల రాము గారు పంపిస్తున్నారు। కొడాలి నాని గారు మీకు మున్సిపల్ వాటర్ పంపించడం, ఒక నిమిషం ఉంటన్నా, మున్సిపల్ వాటర్ పంపించడానికి ఆయన ట్యాంకీలు తీసుకెళ్తే కనీసం మున్సిపల్ వాటర్ కూడా ఇవ్వట్లేదు మీకు। 2000 రూపాయలు పెట్టి ట్యాంకీ మినరల్ వాటర్ ఫుల్ చేయించి మన కోసం పంపిస్తున్నారు। ప్రతిరోజు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది। టిట్కో ఇల్లు మొత్తం వెనుగండ్ల రాము గారు రోజుకి 4-5 ట్యాంకీలు 2000 రూపాయలు ఒక్క ట్యాంకీ వచ్చి ఖర్చు పెట్టుకుంటున్నాడమ్మా మన కోసం। అది గుర్తు పెట్టుకోండి మీరు। ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్।